నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నువ్వు ఒక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. బాబా, నాకు ఈ సహాయాన్ని అందిస్తే కనుక నీకు చాలా రుణపడి ఉంటాను అని నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నావు. అలాంటి ఒక సహాయం అనేది ఈ గురువారం సాయంత్రమే నీకు ఒక వ్యక్తి ద్వారా నీకు అందజేయబోతున్నాను అని ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లంటే ప్రతి గురువారము కూడా మనకి ఒక పండగలాగా జరుగుతూ ఉంటుంది. అలాంటి పండగ రోజున మనం ఎన్నో రకాలుగా బాబా దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తూ ఉంటాము. అంటే మనం ఒక గుడికి వెళితే మనకి ఆ గుడిలో మన బాబా మనల్ని రిసీవ్ చేసుకునే ఒక విధానం అండి. అంటే తన కన్న బిడ్డలు, తన కన్న కూతురు, కొడుకు తన దగ్గరికి వస్తే ఒక తల్లిదండ్రుల ఆప్యాయత అనేది ఎలా ఉంటుందో బాబా దగ్గర మనం చూడగలుగుతాం. ఎందువల్లంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం భగవంతుడిని చూస్తూ. బాబా, మనం ఒక్క చిన్న ఆశ అండి, బాబాగారి ఒళ్ళో ఏదైనా ఒక పువ్వున్నా లేదంటే ఏదైనా ఒక పండు బాబా పాదాల దగ్గర ఉన్నా కూడా అది మనకి వెళ్ళేలోపు కనుక బాబా నాకు ఇది ప్రసాదించు అని చెప్పి మనం అడిగితే కనుక నిజంగా మనం మనసులో అనుకున్న మాట అనేది బాబాకి వినిపిస్తుందండి. అందువల్ల మనల్ని ఎప్పుడు కూడా నిరాశ పెట్టరనమాట. మీరందరూ కూడా గమనించే ఉంటారు. మనం గుడి ప్రదక్షిణం అంతా కూడా చేసుకొని చక్కగా తిరిగి వచ్చే సమయానికి ఎవరో ఒకళ్ళ రూపంలో బాబా ఒళ్ళో ఉన్న ఆ పువ్వులు కానీ లేదంటే ఆ పండు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అది మన వరకు చేరేలాగా చేస్తారనమాట. అలాంటిది ఒక భక్తురాలండి. బాబా, నాకు ఒక సహాయాన్ని అందించు అన్న భక్తురాలికి బాబా ఆ రోజు గురువారం సాయంత్రం అండి, తను ఇంటికి వెళ్ళే లోపు, అంటే ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపు అండి, గురువారం హోరా సమయం అనేది అద్భుతమైన సమయం అండి. అందరికీ కూడా అద్భుతాలు జరగగలిగే ఒక సమయం అని కూడా చెప్పవచ్చు. అలాంటిది ఆ భక్తురాలు ఆ బాబా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేలోపు ఏదైతే కనుక ఒక సహాయం ఒక మనిషి ద్వారా ఎదురు చూసిందో అలాంటి ఒక సహాయం అనేది ఆ మనిషి ద్వారా మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అలాంటిది ఖచ్చితంగా తన చేతికి అందిందండి. అలాగే ఈరోజు బాబా మనకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ కూడా ఈ గురువారం సాయంత్రం ఒక మంచి సహాయాన్ని ఒక వ్యక్తి ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇది అక్షరాల నిజమండి. మనం గనక చేయవలసిందల్లా ఏంటి అని అంటే బాబా గారి మీద నమ్మకాన్ని పెట్టుకోవడం. ఈ మాటలన్నీ మనం నమ్మటం. బాబా దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా బాబాని చూడంగానే మనం అన్నీ మర్చిపోతూ ఉంటామండి. మన బాబా దగ్గర మనం ఏమి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర మనం గనక శరణాగతి పొందడం మాత్రం చేయగలిగితే నిజంగా ఆయన అడగకుండానే అన్నీ ఇస్తారండి. ఈ గురువారం ఖచ్చితంగా మీరందరూ కూడా ఎదురు చూడడం అనేది చాలా మంచిది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి.